జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ కొందరు మాత్రం ఈ జీలకర్ర నీళ్లు తాగకూడదని నిపుణులు చెప్తున్నారు. జీలకర్ర నీళ్లు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గిస్తాయి. అందుకే మధుమేహంతో ఉన్నవారు ఈ నీళ్లు తాగకూడదు. ఎందుకంటే మీరు ఇప్పటికీ షుగర్ మందులు వాడుతూ ఉండేవారు. దానికి తోడు జీలకర్ర నీళ్లు కూడా తాగడం వల్ల షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పేషెంట్స్ వైద్యులను సంప్రదించకుండా జీలకర్ర నీళ్లు తాగకూడదు. గర్భధారణ సమయంలో జీలకర్ర నీళ్లు అతిగా తాగడం మంచిది కాదు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలకు దారితీయవచ్చు. అతిగా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని ఆయుర్వేదం చెప్తోంది. జీలకర్ర జీర్ణక్రియకు మంచిది అయినప్పటికీ కొంతమందిలో ఇది రివర్స్ అవ్వచ్చు. జీలకర్ర వాయువును బయటకు పంపడానికి సహాయపడుతుంది. కానీ కొందరికి ఇది గ్యాస్ రిఫ్లెక్స్ లేదా తీవ్రమైన గుండెల్లో మంటను కలిగించవచ్చు. మీకేదైనా సర్జరీ జరగాల్సి ఉంటే దానికి కనీసం 2 వారాల ముందు నుండి జీలకర్ర నీళ్లు తాగడం ఆపేయాలి. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల సర్జరీ సమయంలో లేదా తర్వాత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. బాలింతలు తక్కువ మోతాదులో తీసుకుంటే పాలు పడడానికి మంచిదే, కానీ అతిగా తాగకూడదు. ఎందుకంటే ఇది పాల ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి, కానీ ఈ సమస్యలుంటే మాత్రం మానేయడం ఉత్తమం.